సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, సంవత్సరం పరిపాలన అయిపోయింది, ఎలా అనిపించింది? సంవత్సరం ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది. అప్పుడు అనుకున్న ఈ ఒక్కొక్కటి చూస్తున్నాడు, దాన్ని అభ్యంతర పెడతానికి ఏం లేదు, బాగుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయి అంటారా? ఇప్పటి వరకు వచ్చిందని చేరినాయి. ఇప్పుడు నా వరకు నేను గ్యాస్ బండ్లో 2 పెట్టుకున్నా, 2 వచ్చేసినాయి. మా నా పిల్లలు లేరులే అంటే చదువుకునేవాళ్ళు లేరు, పెద్దోళ్ళు అయిపోయారు. చాలామంది డబ్బులు కూడా పడ్డాయి అన్నారు. ఇంకా కాకపోతే ఏంటంటే మా వరకు మేము ఆటో వాళ్ళం కాబట్టి మాకు వచ్చే బాధ ఏంటంటే ఈ రేపొద్దున ఫ్రీ బస్సులు అంటున్నాడు కదా, ఇప్పటికే బోనీలాగా చేస్తున్నాం, రేపొద్దున ఏమవుతుందని భయపడుతున్నాం. మేముగా భయపడేది ఎందుకంటే మా కుటుంబాలు కూడా బతకాలి కదా. ఆటో వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేది విషయంలో మేము అదొక్కటే కొంచెం డౌట్ పడతాం తప్ప అంత బాగానే ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు, బాగానే ఉంది. ఆటో వాళ్ళకు కూడా భరోసా ఇస్తున్నాము, ఎన్నికల ప్రచారాల్లో మీకు కూడా డబ్బులు వేస్తామని చెప్పారు కదా అన్న. చిన్న విషయం, నువ్వు ఎంత డబ్బులు ఇస్తే మాత్రం మా కడుపు ఉండద్ది. నెలకి ఇస్తావా, సంవత్సరానికి ఇస్తావా? నువ్వు ఆలోచించు. నువ్వు మా అయితే సంవత్సరం మీద 10,000 ఇస్తావేమో. నీ ఇచ్చే 10,000తో లేదా 1,000 రూపాయలతో మా ఫైనాన్సులు కానీ లేకపోతే మా కుటుంబాలు కానీ గడుతాయా? శాశ్వతంగా మాకు కూడా ఏదన్నా చూడు. మీ అభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే స్పీడ్గా లేదు. అది ఇప్పుడు ఏదో కక్ష సాధింపు చర్యగా చేసుకుంటారని అనుకున్నారు, కానీ ఈ వైసీపీ వాళ్ళు కాస్త ఇబ్బంది పెడతానే ఉన్నారు అక్కడక్కడ. సరే, అవన్నీ మామూలేదనుకోండి. ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది. అంతా ఈ వ్యవసాయానికి కానీ వ్యవసాయ అధికారులు కూడా మేము వ్యవసాయమే చేసుకుంటాం. ఓకే, వ్యవసాయం అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి కాలువలు కూడా సరైన సమయానికి వదిలేరు. వర్షాలు ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? ఓకే, ప్రతిదీ జారుతూనే ఉంది. జారనాడు ఎవడో అనర్హుడికి రావాలనుకుంటే రావు కదా, అర్హులైన వాళ్ళందరికీ బాగానే వస్తున్నాయి. అది రీసెంట్గా కూడా తల్లికి వందనం పథకం రిలీజ్ చేయడం జరిగింది. చేశారు, అందరూ తీసుకుంటూనే ఉన్నారు. ఇవాళ బ్యాంకులు ఎక్కడ ఖాళీ ఉన్నాయి, అన్ని ప్రభుత్వం. అప్పుడు మా పల్లెటూరు కెనరా బ్యాంకు అందరూ అసలు ఖాళీ ఇవ్వట్లేదు, బాగా ఇచ్చారు, బాగా తీసుకుంటున్నారు. ఏదో 2,000 రూపాయలు అంటున్నారు, కానీ 2,000 రూపాయలు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల పరిశుభ్రత కోసమే కదా ఇచ్చేది. బాగానే ఉండేది. ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? కూటమి ప్రభుత్వం 3 ముక్కల ఆటలాగా ఉంది. బావాల బస్సు పాస్ అన్నాడు, ఆడపిల్లలకేమో 1,500 ఇస్తా అన్నాడు, అంతమందిని కనమన్నాడు. ఎవరిని కన్నాడికి ఎవరికి ఇచ్చాడు? ఒకడికి ఇస్తే ఒకళ్ళ పళ్ళ అమ్మఒడి ఆడ గోల. ఇప్పుడు 60-50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు, దానికి స్వరూపంగా లేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, 50 ఏళ్ళ వయసు వాళ్ళు, మాకు పెన్షన్ ఎప్పుడు వస్తుందని. అది లేదు. మసిపూసి మామిడికాయ మాటలు చెబుతున్నాడు. పోలవరం 27కి అన్నాడు, 27కి కాదు, ఆడు జన్మలో కట్టలేడు. పోలవరం పనులు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. వేగంగా పనులు జరగట్లా, అక్కడ వెళ్ళి ఏమీ జరగట్లా, ఏమీ అవ్వదు. ఈ కూటమి ప్రభుత్వం పంచకల కషాయం, ఏమీ లేదు. ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అందుకున్నారు మీరు? మేము అన్నీ అందుకున్నాం. 7,000 రూపాయలు ఇచ్చాడు పోయిన ఇదే నెలలో. నెల 4,000 ఇస్తున్నాడు. మధ్య మధ్య పిల్లలు కూడా డబ్బులు వేసాడు. పడ్డాయి, పిల్లలు పడ్డాయి. తల్లి మా పాప ఒక్క పాపది ఇంట్లో ఎంతమంది అంతమందికి పడ్డాయి. బియ్యం వస్తున్నాయి, ఇంటికే వచ్చేస్తున్నాను అలాంటి ముసలాళ్ళకి. ప్రభుత్వం పర్లేదండి, వచ్చిన కానిచే. ఇంత ముందు కంటే ఇప్పుడు పర్వాలేదు. ఇంత ముందు అంటే అసలు పనులు లేవు, ఇసుక లేదు, ఏ పనులు లేక చాలా ఇబ్బంది పడ్డారు మనుషులు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కొద్ది పనులు జరుగుతున్నాయి. కొద్ది పర్లే, ఇసుక ఫ్రీగా వదులుతున్నాడు, ఇసుక తక్కువ రేటుకు వస్తుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మీకు చేరుతున్నాయా? చేరుతున్నాయండి. అంటే ఉదాహరణకి ఏమేమి చేరుతున్నాయి? మాకు పథకం అంటే మాకు పిల్లలకి గట్ట ఏం రాలేదండి, మేము పెట్టలేదు. అమ్మఒడి కూడా మాకు లేదు, మాకు పిల్లలు లేరు కదా, అందరూ మనవలు ఉన్నారు, వాళ్ళకేం రావట్లా. అయితే మాకు ఇంట్లో పెన్షన్ వస్తుంది, వికలాంగ పెన్షన్ మా ఆవిడకి 6,000. అవి మారు కరెక్ట్గా వచ్చేస్తానండి. ఫస్ట్ తారీఖు 5వ కల్లా వచ్చేస్తాను డబ్బులు. ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు, పథకాలు? సార్ నమస్తే అండి.
అంతా బాగానే ఉందన్న. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయి అన్న. అంటే ఏమేమి అందుతున్నాయి ఇప్పుడు వరకు, ఏమేమి పథకాలు అందాయి మీకు? తల్లికి వందనం ఒకటి, ఏంటిది అది అదొకటేను. ఇక మామూలుగా గ్యాస్ బండ్లు ఒక 3, గ్యాస్ కూడా పడినాయి అన్న, 2 సార్లు పడినాయి. తల్లికి వందనం పడింది, అవి బాగానే ఇస్తున్నాడు అన్న. ఎంతమంది ఉంటే అంతమందికి అమౌంట్ వేస్తామని చెప్పారు. మీకు ఎంతమంది ఉన్నారు, ఎంత అమౌంట్ పడింది? మాకు అంటే మా పిల్లలు పెద్దోళ్ళు అన్న, పడిన వాళ్ళకి 2-3 ఉన్న వాళ్ళకి కాడ వేసాడన్న, 13,000 కాడికి వేసాడన్న. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తాం, ఇప్పుడు ఇంకా చాలా టైం ఉందిగా. ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది? చాలా వరకు వాగ్దానాలు ఇచ్చారు, కొన్ని చేశారు, కొన్ని చేస్తామంటున్నారు. చేస్తే ఏమో ఓట్లు వేస్తారు, చేయలేదనుకో వేయరు. ప్రభుత్వం నుంచి పథకాలు మీకు అందుతున్నాయా? మాకేం పథకాలు ఇచ్చాడు, ఆటోలు తోలే వాళ్ళకి మాకేమీ లేదు. మా నోట్లో మట్టి కొడుతున్నాడు. రేపు ఫ్రీ బస్సులు వచ్చినాయి అనుకో, ఇంకా ఆటో వాళ్ళ పరిస్థితి ఏముంది, అడుక్కుతండి మేము బొచ్చేసుకుని. రీసెంట్గా తల్లికి వందన పథకం వదిలేరు, మీ ఇంట్లో ఏమన్నా పడ్డాయా? మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, మాకేం పడలేదు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈసారి వైసీపీని రానేమో అని చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళందరూ ఓట్లు వేస్తే మరి జగన్ గారికి వెళ్తాడేమో, మరి మాకు తెలియదుగా. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది, మీరేం చెప్తారు? చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుందని మేము చూస్తున్నాం కూడా చెప్పగలం. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకి చేరుతున్నాయంటారా? ఖచ్చితంగా చేరుతున్నాయి, ఖచ్చితంగా చేరుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలే స్వయంగా వెళ్ళి, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికైతే లబ్ధి కలగలేదో వాళ్ళని కూడా గుర్తించి, మళ్ళీ ఇప్పుడు అమ్మఒడి పడకపోయినా వాళ్ళని గుర్తించి వాళ్ళు వెంటనే వేస్తున్నారు. 10వ తారీఖున 2వ విడత కూడా వేస్తారు. గతంలో తల్లికి వందనం సంబంధించి కూడా ఒక్కరికే పడేది, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది, ఎలా అనిపిస్తుంది? అది ఒకే కుటుంబంలో 2 ఉన్నారు, 3 ఉన్నారు. ఒక కుటుంబంలో ఒకళ్ళు ఉండేవాళ్ళు సంతోషపడుతున్నారు, 3 ఉండేవాళ్ళు సంతోషపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఒక పాపకే ఒక బాబుకే పడేది, ఇప్పుడు 3 నలుగురికి లబ్ధి జరుగుతుంది. మరి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారుగా. నా కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం పరిపాలన అయిపోయిన తర్వాత సుపరిపాలన అని చెప్పేసి కూడా గడప గడపకి వెళ్తున్నారు. అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కానీ సరే ఎమ్మెల్యేలు చెప్పమని పైనుంచి ఆర్డర్, ఎలా అనిపిస్తుంది? అంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళ 3 కూడా గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటని జనాల్లోకి, ప్రజల్లో ఏం పనులు ఉండి అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేలనే ఇళ్లల్లో ఉండొద్దు, కూర్చోవద్దు, మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి సేవ చేయండి అని చెప్పి పంపుతున్నారు. అట్లాగే నిన్న 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, బాగా జరుగుతుంది. మళ్ళీ 3 పార్టీలు కలిసి 2029లో పోటీ చేస్తుంది అనుకుంటారా, మళ్ళీ గెలుపుంది అనుకుంటారా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విడిపోవటం అనేది ఉండదు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇదే గవర్నమెంట్ వస్తుంది. రేపు అమరావతి కూడా ఇంకా 44,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఇవ్వటం, ఇక అనేక కంపెనీలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళ పాటు మేము పొత్తులోనే ఉంటాము, కూటమితోనే ఉంటాం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటాడండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చాడంటే అన్నీ ఆలోచించే ఇస్తాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోడ్లు పడుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే. చంద్రబాబు గారితో మాట్లాడి, లోకేష్ గారితో మాట్లాడి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈరోజు నేను రోడ్లు పడుతున్నాను. ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం అట్టర్లాభం జనం అనుకుంటున్నారు, మీరేమంటారు? మేము కూడా అట్టాగే అనుకుంటున్నాం. పథకాలు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా? అక్కడక్కడ వస్తున్నాయి, చెదురుమదురు, పూర్తిగా అయితే ఏం రావట్లే. రీసెంట్గా తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? మీ ఇంట్లో ఏమన్నా పడ్డాయా అమౌంట్? మా ఇంట్లో అసలు ఏం లేదు. మా పిల్లలు ఉన్నారు, మనవరాలు, వాళ్ళకి వాళ్ళ ఎప్పుడో కారు ఏదో పెట్టారంట, వాళ్ళు కారు లేదు, పాడు లేదు, వాళ్ళ పేరు మారలేదంట, అది రాలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈసారి వైసీపీని రానేమో అంటున్నారు, ఇది సాధ్యమైన పనేనంటారా?
వైఎస్ జగన్ కూడా 175 కొట్టాలని చూశాడు. అయిందా పని? మా నోటి మాటకున్న రేపు జనానికి సంబంధం ఉండదు కదా. అయితే ఏంటంటే గవర్నమెంట్ మార్పులు చేర్పులు మన తమిళనాడుకి లాగా ఒక 5 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు ఇటు ఇచ్చే పరిస్థితిలో ఉంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ కూటమిలో కూడా దగ్గర 100 మందికి డిపాజిట్లు రావంటున్నారు ప్రజెంట్ ఇప్పటికి. మళ్ళీ 3 పార్టీలు కూటమికి ఏర్పడి 2029లో కలిసి 6 ఏర్పడినా సరే అవకాశం లేదు. ఒకసారి ఇచ్చారు కూటమని, ఈసారి 6 ఏర్పడినా ఉండదు నేను అనుకుంటున్నా. ఎందుకని 3 పార్టీలు కలిసి ఉన్నాయి, పైన కూడా బీజేపీ ఉంది అండగా 2 పార్టీలకి. ఏదన్నా ఈవీఎంలు ఉంటే మామూలుగా వాళ్ళు అన్నాళ్ళైనా వాళ్ళే ఉంటారు, కానీ ఆ ఈవీఎం లేకపోతే మటుకి కష్టం కూటమి. అది ఈవీఎంలు ఉంటే మళ్ళీ వాళ్ళే దోసుకుపోతారు. కూడా ఆ ప్రభుత్వం బాగుందంటాడు, ఈ పార్టీ కూడా ఈ ప్రభుత్వం బాగుంటాడు, కానీ ఎవరిది పెట్టట్లా. మా సొమ్ము మాకే పెడుతున్నారు. ఏ ప్రభుత్వం కూడా చేసినా కానీ మా సొమ్ము మాకే పెడతారు. వాళ్ళ ఇంట్లో సొమ్ము తెచ్చి పెడతారా? ఎవరు పెట్టరు. ఆడు కొన్ని ఆలస్యాలు చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు, అంతే. ఎవరు ఉపయోగపడేది ఏమి లేదు. మా కష్టాలతో మేము తింటున్నాం. 2 పార్టీలు సంక్షేమ పథకాలు పెట్టాయి. ఏ సంక్షేమ పథకాలు త్వరగా అందినాయి అంటే మీరేం చెప్తారు? ఎందుకు త్వరగా అంది అంటే ఇది అప్పుల్లో ఉంది కాబట్టి త్వరగా ఇవ్వలేడు. అప్పులు చేసి పెట్టేశాడు కదా, ఇవ్వలేడు. అది అప్పుల్లో లేదు సంపాదించాడు కాబట్టి అది త్వరగా ఇచ్చాడు, అంతే. మరి కొంతమంది ప్రజలు కూడా గతంలోనే పథకాలు ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు లేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అవును, నేను చెప్తున్నాను కదా, అప్పులు చేసేసి 5 సంవత్సరాలు పెట్టాడు. మరి ఆ అప్పులన్నీ చూసుకుని పెట్టాలి కదా, త్వరగా ఎలా ఇచ్చేస్తాడు మీరు చెప్పండి. తను చంద్రబాబు చేసిన 5 సంవత్సరాలు అప్పులు లేకుండా డబ్బుని నిల ఉంచి ప్రభుత్వాన్ని జగన్కి అప్పచెప్పినప్పుడు తను ఎమ్మటే అమలు చేశాడు. మరి ఇప్పుడు అప్పుల్లో ముంచేసినప్పుడు చంద్రబాబు ఎలా ఇవ్వగలుగుతాడు? ఆలస్యం పడద్దు, ఇవ్వనంటలేదుగా, ఎత్తాడు. తల్లికి వందనం మాకు లేదు. మేము పిల్లలు పెద్దవాళ్ళు, మా పిల్లలు మనవాళ్ళు కాదు, మా పిల్లలు అటు ఇటుగానే వేసి 20 years 21 years కాకపోతే ఏదైనా ఆడే మీరు ఓ రకంగా చెప్పాలండి. మేము టీడీపీ కానీ అంత ఎలిజిబుల్ లేదు. మా పిల్లలు ఇప్పుడు 1500 ఇస్తాను, అది ఇచ్చాడు ఇవ్వలేదుగా. మా పిల్లకి 20, మా ఆవిడికి 35-40 లోపు. 1500 వస్తాయి. నేను ఏంటంటే మా ఆవిడ వేయించింది. పిల్లకి 1500, 1500 నెలకు వస్తాయి. 3 ఏళ్ళు వస్తాయి, 3 ఏళ్ళు వస్తాయి. 3 ఏళ్ళు, 6 ఏళ్ళు, 5 ఏళ్ళు, 1000 ఏళ్ళు. ఏంటంటే ఘోరంగా 2200 జగన్ ప్రభుత్వంలో బీబీటీలు ఒడ్డు 1700 బతిలాడి కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడి బేరగాడికి ఇచ్చాం 1700 రూపాయలు. సన్నాలండి, ఎవరు కొట్లు కొనపోతే ఎంత రేటు ఉందా మీకు తెలిసే, మీరు రిపోర్ట్లు అయితే అవ్వచ్చు. చూరు మంది ఏడుతున్నారు రైతులు. నేను ఒక 4-5 సేపు తెలుసుగా ఈయన కూడా వచ్చాడు. నేను ఒక 5 ఎకరాలు కౌలు చేసా, ఒక 50 ఏళ్ళు లాస్ట్ పోయి ఇక బెకారాళ్ళగా అక్కడ గుళ్ళో భోజనం పెట్టి తిని వెళ్తాం. అప్పులు అయిపోయి 2200 అమ్మింది బీబీటీ ఒడ్డు. గతంలో ఎలా ఉండేది జగన్ ప్రభుత్వం? 4 సంవత్సరాలు 2200 అమ్మిందండి బీబీటీలు. ఇప్పుడు ఎంత? 1700 బతిలాడాం. 1700 బాబు తీసుకెళ్ళాను. ఎంత కొంత ఖర్చులు వస్తాయి. ఏం బాగుంది చెప్పండి. రైతులు సూరమని పియొచ్చా? సూరమని ఏడుతున్నాం. దానిమ్మ రేటు మటుకు ఘోరం. మన బీబీటీలు కొనలేదు అసలు. సరే, ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం? బాగానే ఉందన్న. కొద్దిగా కాలనీ డాబాలు ఉంటే ఇంకా బాగుంటుంది. కాలనీ డాబాలు కొద్దిగా ఇళ్ళ స్థలాలు ఇస్తే బాగానే ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన పథకాలు ప్రజలకు అందుతున్నాయంట? అందుతుంది. అమ్మఒడి కొద్దిగా పడి పర్వాలేదు ప్రస్తుతానికి. ఇంకా వచ్చే కూడా వస్తే ఇంకా బాగుంటుంది. మీకు పడిందా తల్లికి వందనం పథకం? దానికంటే పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు. మళ్ళీ డిగ్రీ చదువుకునే వాళ్ళు తర్వాత పడతాయి అంటున్నారు కదా, ఇంకా మనకి పడలేదు.